గొప్ప నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ని పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. వైజాగ్ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడున్న ప్రజల్ని అవమానించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నేను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఎన్జిటికి కూడా వెళ్ళారు. ఎన్జిటి ఇచ్చిన స్టేని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కన్నా గొప్పోడివా నువ్వు పవన్ కళ్యాణ్? ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది. కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం, నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే, నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని. అది ప్రభుత్వ భూమి, ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి, అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా. కొండ మీద కడుతున్నారు, ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు, నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను. సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు, మీ అన్న ఇల్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అయిపోతుందని నీకు అనిపించలేదా? చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్స్ లోపల వారెత్తికి లోకేష్ గారిదే ఉంది కాదు, రిమైండ్ షీట్ లో లోకేష్ పేరు ఉంది. వీడు 40 years ఇండస్ట్రీ, 74 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కు ఉంది, తోలు ఉంది, తోటకూర అని తిరిగినటువంటి ఈయన కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి లోపల పారేశారు. లోకేష్ గారిది ఏమన్నా బొఫ్ఫుని గడు ఒక దంతంతా వెళ్ళి డైరెక్ట్ గా పడతాడు ఇటు పక్కన, బాబు పక్కన. మేము అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి చూస్తా, ఈడి సంగతి చూస్తా, రెడ్ బుక్ లో రాస్తా, గ్రీన్ బుక్ లో రాస్తా, నీ దిక్కున్న బుక్ లో రాసుకో, ఇది కూడా రాసుకో. నీ బాబుని కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏక ముక్క పీకరు. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి రావాలంటే వేసే అవసరం, ప్యాకేజ్ తీసుకోవాలి. ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి. ఉత్తపుత్రుడు అడవిడి చేసేస్తున్నాడు, పొద్దున్న నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు. ఇప్పుడు రాత్రి 11, 12 రోడ్డు మీద పడుకుంటే ఎవడుంటాడు? ఎవడు నెట్ లైట్లు లేని లారీలో బస్సుకి వెళ్తే లేనిపోయింది ఏదో జరిగేది. కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలు. ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరం. ప్యాకేజ్ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి అయినా సరే వచ్చేస్తాడు, రోడ్డు మీద పడుకుంటాడు, పాక్కుంటా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఉత్తపుత్రుడు నేను పొద్దు నుంచి అడావిడి చేస్తున్నాడు. మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్తత తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు. ఇదేమో అధికారికంగా కాదు కదా, అనధికారికంగా. ఆయన కూడా అధికారికంగా దత్తత వెళ్ళిపోయాడు అనుకోండి, నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు. బాలయ్య, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు.
అధికారికంగా తీసుకోమండి ఈయన కలవాలంటే. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది సి, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్టు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. వాళ్ళకి కక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు. అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా. ఉప సర్పంచ్ సత్తెనపల్లి తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలి మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పొప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబెడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబెడతాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎన్నికలైంది 4వ తారీఖున 6-7 రోజులైంది, దీని లోపలికి అడిగి పారిపోతాం. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలు ఏంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల, నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం.